మీరు వింటున్న ఈ అద్భుతమైన తెలుగు భక్తి పాటను ఏ సింగరో మ్యూజిక్ డైరెక్టరో పాడలేదు. కేవలం 2 నిమిషాల్లో ఒక ఏఐ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసింది. మీకు అసలు మ్యూజిక్ నాలెడ్జ్ లేకపోయినా ఎలాంటి ఖర్చు లేకుండా మీ సొంత మొబైల్లో లేదా ల్యాప్టాప్లో ఇలాంటి ప్రొఫెషనల్ డివోషనల్ సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు. అదేలాగో సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రాసెస్ చేయాలంటే మనకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ కావాలి. మీకు మాస్టర్ ప్రాంప్ట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి సాంగ్స్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి చాట్ జీపీటీ. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి నేను ఇచ్చే మాస్టర్ ప్రాంప్ట్ను ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ప్రాంప్ట్ ఇచ్చాను. సో చూడండి, యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ తెలుగు డెవోషనల్ మ్యూజిక్ లిరిక్స్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ లో మీకు ఎంటర్ చేయగానే ఈ విధంగా మీకు గాడ్స్ నేమ్స్ అయితే వస్తాయి. సో ఇట్లా మీరు గాడ్ నేమ్స్ తీసుకొని సాంగ్ అయితే కంపోజ్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు శ్రీకృష్ణుడు తీసుకుంటున్నాను. ఎంటర్ చేయగానే మనకు 20 ఐడియాస్ అయితే జనరేట్ అవుతాయి. సో మీరు ఎలాంటి సాంగ్ ను క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మెలోడియా, మంగళహారతి, ఇట్లా మీకు దీంట్లో ఏది నచ్చితే దాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను థర్డ్ సాంగ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ 3 అని నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు స్క్రిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఇట్లా క్రియేట్ అయింది. ఈ సాంగ్ ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని నెక్స్ట్ టూల్ వచ్చేసి సునో. గూగుల్లోకి వెళ్ళి suno.com అని టైప్ చేయండి. ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. మీకు 330 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 బాక్సెస్ ఉంటాయి, లిరిక్ అండ్ స్టైల్. లిరిక్ దగ్గర ఈ సాంగ్ ను ఎంటర్ చేయండి. మళ్ళీ చాట్ జీపీటీలోకి రండి. చాట్ జీపీటీలో కింద టెంపో అని ఉంది, ఇది కాపీ చేసుకోండి. అంటే స్టైల్. సో ఇక్కడికి రండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనం ఇచ్చిన లిరిక్ కి ఒక మంచి సాంగ్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను. భద్రాద్రి రామయ్య భక్తవత్సలా సో చూడండి, మనకు సాంగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే కంపోజ్ అయింది. ఇంకా మనము చాలా సాంగ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు మాస్టర్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ మాస్టర్ ప్రాంప్ట్ లో ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చూసాం కదా, ఇప్పుడు మీకు సెకండ్ మెథడ్ చూపిస్తాను. సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాను. సేమ్ చాట్ జీపీటీలోకి రండి. వచ్చేసి ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ ఇచ్చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఎంటర్ పైన క్లిక్ చేయగానే సేమ్ మనకు ఏదైతే ప్రాసెస్ ఇంత ముందు వచ్చిందో అదే ప్రాసెస్ లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ శ్రీరాముని సాంగ్ తీసుకున్నాను, నేమ్ కాపీ చేస్తున్నాను, ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకు సేమ్ ప్రాసెస్ లో 20 సాంగ్ ఐడియాస్ అయితే వస్తాయి. సో చూడండి, సో ఇట్లా మనకు మంచి సాంగ్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏదైనా ఒక సాంగ్ ను తీసుకుందాం. 9 తీసుకుంటున్నాను. 9 ఎంటర్ చేశాను. ఇక్కడ లిరిక్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ సెకండ్ ప్రాంప్ట్ లో ఏంటంటే మనకు ఇక్కడ ఏఐ స్టైల్ అనేది క్రియేట్ అయింది అండ్ రికమెండెడ్ వోకల్ ఇవన్నీ మనకు ఇంకా కొంచెం క్లియర్ గా అయితే జనరేట్ అయ్యాయి. సో కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు సేమ్ సునోలోకి వచ్చేసేయండి. ఇక్కడ పాత సాంగ్ ను డిలీట్ చేసేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ స్టైల్ దగ్గర ఈ స్టైల్ కాపీ చేసేయండి. మొత్తం ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మనకు సెకండ్ మెథడ్ లో క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మెథడ్ లో క్రియేట్ అయిన సాంగ్ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ MP3 పైన క్లిక్ చేసేసి డౌన్లోడ్ ఎనీవే పైన క్లిక్ చేస్తే మనకు సాంగ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. చూడండి, సాంగ్ డౌన్లోడ్ అయింది. సెకండ్ మెథడ్ లో సాంగ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. గోపాల గోకుల బాల గోవింద నీ నామమే మా జీవనానంద. సో మనకు సెకండ్ మెథడ్ లో కూడా సాంగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా క్రియేట్ అయింది. ఇప్పుడు థర్డ్ మెథడ్ ని ట్రై చేద్దాం. మళ్ళీ ప్రాంప్ట్ లోకి రండి. ఇప్పుడు శంకర్ మహాదేవ్ స్టైల్లో మనం సాంగ్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ ను కాపీ చేసుకుంటున్నాను. థర్డ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని చాట్ జీపీటీలోకి వచ్చేసి థర్డ్ ప్రాంప్ట్ ని ఎంటర్ చేస్తున్నాను. ఈ శంకర్ మహాదేవ్ సాంగ్స్ ఏంటంటే స్పెషల్ గా మనకు శివుని సాంగ్స్ చాలా పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతాయి. సో ఇప్పుడు నేను శివుడికి సంబంధించిన సాంగ్స్ అయితే జనరేట్ చేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు మనకు ఐడియాస్ అయితే వస్తాయి, సాంగ్ ఐడియాస్. ఈ థర్డ్ మెథడ్ లో అయితే మీకు సాంగ్స్ చాలా పవర్ఫుల్ గా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ సాంగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. 1 హోమ్ నుంచి కాపీ మళ్ళీ సునోలోకి వచ్చేసి సేమ్ ప్రాసెస్. మళ్ళీ చాట్ జీపీటీలోకి వచ్చేసి మీకు ఇక్కడ స్టైల్ ఉంటుంది కదా, ఈ స్టైల్ కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ సజెస్టెడ్ మ్యూజికల్ అరేంజ్మెంట్స్ అని ఉంది, కాపీ పేస్ట్. ఇప్పుడు క్రియేట్. సో ఇది థర్డ్ మెథడ్. ఈ మెథడ్ లో మీకు మంచి మంచి సాంగ్స్ అయితే జనరేట్ అవుతాయి. ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా క్రియేట్ అవుతాయో. సో
సో ప్రాంప్ట్ చూడండి, టోటల్ మనకు 6 మెథడ్స్ ఉన్నాయి. మీరు 6 మెథడ్స్ లో మీకు నచ్చిన సాంగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ప్రాంప్ట్ ఉంటే చాలు మీకు. సో చూసారు కదా, థర్డ్ ప్రాసెస్ లో కూడా మనకు మంచి సాంగ్ అయితే క్రియేట్ అయింది. ఈ థర్డ్ మెథడ్ లో మనకు శంకర్ మహాదేవ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు డైలీ పూజ అంటే మనం రెగ్యులర్ గా ఇంట్లో పూజ చేసుకోవడానికి మీకు ఏదైనా మంచి మంచి సాంగ్స్ కావాలి అనుకుంటే ఈ ఫోర్త్ ప్రాంప్ట్ ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ChatGPT లోకి వచ్చేసి ఫోర్త్ ప్రాంప్ట్ ఎంటర్ చేయండి. సో చూడండి, ఇట్లా మనకు ప్రార్థన చేసుకోవడానికి భక్తి పదాలు, ఈ విధంగా మనం రెగ్యులర్ గా చేసే పూజకు సంబంధించిన సాంగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను గాయత్రి దేవికి సంబంధించిన పూజ సాంగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఎంటర్ చేశాను. నెక్స్ట్ సో చూడండి, ఇట్లా మనకు రెగ్యులర్ గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి సాంగ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ వన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, 1. ఇలాంటి సాంగ్స్ మనం రెగ్యులర్ గా ఇండ్లలో పూజలు చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒక సాంగ్ ని కాపీ చేసుకున్నాను. మళ్ళీ సునోలోకి వచ్చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ స్టైల్స్ ని కాపీ చేసుకోండి. స్టైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు సాంగ్ ఎట్లా ఉండాలని స్టైల్లో డిసైడ్ అవుతుంది. ఇచ్చిన తర్వాత క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనము రెగ్యులర్ గా, సో నెక్స్ట్ మనకు డెవోషనల్ ఉంది అండ్ అట్లాగే యేసుదాస్ ఉంది. నెక్స్ట్ మనం 6th ట్రై చేద్దాం. సో ఇప్పుడు 6th అంటే యేసుదాస్ స్టైల్లో మనం సాంగ్స్ ని కంపోజ్ చేద్దాం. 6th ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ChatGPT లోకి వచ్చేసి ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేశాను. ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి నేమ్ కాపీ చేసుకుంటున్నాను, ఎంటర్. ఇప్పుడు మనకు 20 సాంగ్ మెథడ్స్ అయితే వస్తాయి. ఈ విధంగా 20 స్టైల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు నేను సెకండ్ వన్ తీసుకుంటున్నాను, ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను శ్లోకం నుంచి. సేమ్ సునోలోకి వచ్చేసి సాంగ్ ఎంటర్ చేయండి, స్టైల్ ని కాపీ చేసుకోండి. ఇంట్రో ఎట్లా ఉండాలి, ఎండింగ్ ఎట్లా ఉండాలి అనేది మనకు క్లియర్ గా దీంట్లో ఉంది. నెక్స్ట్ క్రియేట్. ఈ విధంగా మీరు ఈ మాస్టర్ ప్రాంప్ట్ ను యూజ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి తెలుగు డెవోషనల్ సాంగ్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ సాంగ్స్ మనకు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చాలా పాపులర్ సాంగ్స్ ఇవి. సో మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వీటిని మీ ఛానల్స్లలో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని ఫాలో అయితే మీరు ఇలాంటి సాంగ్స్ని ఈజీగా జనరేట్ చేయగలుగుతారు. ఈ కంప్లీట్ ప్రాంప్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా మనము 2026లో ఏఐని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన వర్క్ను వాటిని చాలా ఫాస్ట్గా సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ఏఐ ట్యుటోరియల్స్ కోసం ఏఐ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.